మనం బయట శత్రువుల గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ నీలో ఉన్న శత్రువును నువ్వు గమనించావా? హరే కృష్ణ. భగవద్గీత సీక్రెట్ నెంబర్ 2. భగవద్గీతలోని 6వ అధ్యాయం 5వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తారు, నీ జీవితాన్ని నువ్వే ఉద్ధరించుకోవాలి, కానీ నీ పతనానికి నువ్వే కారణం మాత్రం కాకూడదు అని చెప్తారు. దాని అర్థం ఏంటి అంటే, మైండ్ని కంట్రోల్ చేసుకుంటే లైఫ్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కంట్రోల్లో లేకపోతే లైఫ్ మొత్తం గందరగోళం అవుతుంది అని అర్థం. నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ థింకింగ్ని రిపీటెడ్గా థింక్ చేస్తున్నావా? ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తున్నావా? ఇవన్నీ కూడా మన లోపలుండే శత్రువులు లాంటివి. బయట ఉన్న శత్రువులతో ఎదుర్కోవడం ఈజీ, కానీ మన లోపలున్న ఇటువంటి శత్రువులను ఎదుర్కోవడం అంటే చాలా కష్టం. బట్ ఇలాంటివన్నిటిని సింపుల్గా ఎదుర్కోవాలి అంటే దేవుడు మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, కానీ మొదటి స్టెప్ మాత్రం మనమే వేయాలి. నీ మనసుని నీ స్నేహితుడిగా చూసుకుంటావో లేదా నీ శత్రువుగా చేసుకుంటావో అనేది నీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? బయట ఉన్న శత్రువుల కంటే కూడా మీ లోపలున్న శత్రువులు చాలా డేంజర్ అని. సీక్రెట్ నెంబర్ 3 కావాలి అంటే లైక్ చేసి ఫాలో కొట్టు. హరే కృష్ణ.